మెజార్టీతో నెక్కొండ నుంచి ఇచ్చినారో ఇక్కడ కూడా ఈసారి 500 పైన మెజారిటీ ఇచ్చి మీరు సర్పంచ్ అభ్యర్థిని గెలిపిందని చెప్పి మాకు ఇక్కడ ఉన్న గ్రామంలో పెద్ద దిక్కు మాకు మహేశ్వర్ అన్న, దాని తర్వాత ప్రవీణ్ అన్న వచ్చింది, దాని తర్వాత మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఉన్నారు, మాతోని మా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. పెద్ద మనిషి నా కోసము ఈ రోజు బాలేకున్నా గాని కూడా కట్టె పట్టుకొని నడుచుకుంటే అక్కడ వరకు వచ్చాడు. అది కొట్టేదానికి చేత పట్టుకున్నాడో లేకుంటే సపోర్ట్ కి పట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ ఈ పెద్ద మనుషులు మంచి వాళ్ళు ఉన్నారు మీ గ్రామంలో. ఖచ్చితంగా మీరు మన సర్పంచ్ అభ్యర్థిని గెలిపేయండి. ముద్రాజ్ బిడ్డలకు కూడా నేను మీకు తెలియజేస్తున్నాను, పోయిన సంవత్సరం చేపలు సగం వస్తే నేను కొట్టినట్టు ఈసారి నుంచి చేపలు ఫుల్ ఇవ్వాలని చెప్తే ఈసారి పెద్ద పెద్ద చేపలు మీకు ఎంత కోట అయ్యానో ఆ కోట ఈసారి సీఎం రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. సీఎం ఉన్నారు, ఖచ్చితంగా సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ ఉంటే అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేసుకున్నాము, జడ్చర్ల నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకున్నాము. ఇంకొకటి మనకి బైపాస్ వస్తుంది, బైపాస్ కోసం ఢిల్లీకి కూడా పోయినారు. బైపాస్ ఇక్కడ గంగపూర్ నుంచి అంటే మీ పక్క నుంచి గంగపూర్ నుంచి మళ్ళీ మహబూబ్ నగర్ రోడ్డు జాలీ వరకు టచ్ అవుతుంది. ఖచ్చితంగా గంగపూర్ నెక్కొండ బాగా డెవలప్ అవుతుంది. నేను ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పినాను, గంగపూర్ కాడ పెద్ద జంక్షన్ అవుతుంది. ఖచ్చితంగా ఆ బైపాస్ రోడ్డు 600 కోట్ల నుంచి 900 కోట్ల దానికి అవుతుంది. ఆ బైపాస్ రోడ్డు, ఆ బైపాస్ రోడ్డు ఖచ్చితంగా వస్తుంది. దానికి ఢిల్లీకి నేను పోయినాను, నాకు లెటర్ గా నితిన్ గడ్కరీ గారు ఇచ్చినారు. ఈ వచ్చే బడ్జెట్ లో పెట్టి బైపాస్ శాంక్షన్. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ గంగపూర్ ద్వారా బైపాస్ వస్తే మీకు ఇక్కడ నుంచి హైవే పోయేదానికి కానీ మహబూబ్ నగర్ పోయేదానికి మీ గ్రామాలు, ఈ 2 గ్రామాలు ఎంత డెవలప్ అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. నేను జడ్చర్ల ఎట్లా డెవలప్ కావాలో ఆలోచిస్తాను, జడ్చర్ల గురించి ఆలోచిస్తాను, నా కుటుంబం గురించి కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఎట్లా మీ పిల్లలకు మంచిగా చదివించాలి, మంచి మంచి స్కూళ్ళు తీసుకోవాలి, జడ్చర్ల ఎట్లా బాగుండాలి, ముందుకని ఇప్పుడు ఎట్లా అభివృద్ధి ముందుకు పోవాలని చెప్పి అది ఆలోచిస్తున్నాను. నేను ముందు కూడా చెప్పాను, ఖచ్చితంగా ప్రతి గ్రామానికి వస్తాను. ప్రతి గ్రామంలో 5-6 గంటలు కూర్చొని మీ సమస్యలు ఏదున్నాయని తెలుసుకొని మీ పనులు చేస్తాను. 2000 నిధులు ఇస్తానని తీసుకొచ్చాను. ఇప్పటి నుంచి ప్రతి గ్రామాలకు వస్తాను, మీకోసం పని చేస్తాను. ఇంకా నాకు 3 సంవత్సరాలు ఉంది, దాని తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్ వస్తుంది. ఈ 3 సంవత్సరాలు మీతోనే ఉండి మీ సమస్యలు ఏదున్నా కానీ తీరుస్తానని చెప్పి కూడా మాట ఇస్తున్నాను. వాళ్ళు 10 ఏళ్ళ దేని నిధులు 2 ఏళ్లనే వాళ్ళకన్నా ఎక్కువ తీసుకొచ్చినాను. అన్ని రంగాలకు ఎక్కువ తీసుకొచ్చాను. కరెంట్ లో సబ్ స్టేషన్ లో 22 తెచ్చినాను. నేను ఎమ్మెల్యే కాకముందు జడ్చర్ల నియోజకవర్గంలో 35 సబ్ స్టేషన్లు ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 22 సబ్ స్టేషన్లు తీసుకొచ్చినాను. వాళ్ళు 79 కోట్లతోనే రోడ్డు తెచ్చిండు. నేను ఒక ఫస్ట్ సంవత్సరంలోనే 159 కోట్ల రోడ్డు తెచ్చాను. ఈ సంవత్సరం 210 కోట్ల రూపాయల రోడ్డు తీసుకొచ్చినాను. ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు తెచ్చినాము. మనకి ముడా ఫండ్స్ మన గంగపూర్ నుంచి 5 కోట్లు వస్తే మొత్తం జడ్చర్ల నియోజకవర్గం నుంచి 30 కోట్లు వస్తే మాజీ సంతకం పెట్టి మేయర్కి ఇచ్చింది ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు. నేను వచ్చిన తర్వాత ఆ నిధులు కొట్లాడుకొని తీసుకొచ్చిన ఆయన, నేను ఎక్కడ సంతకం పెట్టలే అన్నాడు, ఆయన పెట్టిన సంతకమే చూపిస్తా. కాబట్టి జడ్చర్ల గురించి, మీ గురించి, నెక్కొండ గురించి ఆలోచించే నాయకుడిని గెలిపేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.